ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని బంధాలు బాంధవ్యాల మధ్యలో ఈ మాయలో పడి అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం. అది ఇక్కడ ప్రాబ్లం. అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ బంధాలు అనుబంధాల మాయలో పడి అవే కీలకం, అవే శాశ్వతం, అవే ప్రాముఖ్యం, వాటితోనే జీవితం అన్నట్టు అలాగ అయిపోయాం. నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను కలుసుకోలేడు. అలా ఉంటే దేవుడు కలుసుకోలేడు. వాస్తవాలను గుర్తెరిగి నువ్వు ఒంటరివి కావాలట. వాస్తవాలను గుర్తెరిగి, నిజాలను గుర్తెరిగి. ఇప్పుడు నేను చెప్పానే, ఎవడి జీవితం వాడే జీవించాలి, ఎవరి వాడే మోసుకోవాలని బరువు. ఆ వాస్తవాలు ఎరిగి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న లింకులన్నీ పటాపట్ దిగిపోతాయని ఎరిగిన వారమై మనం ఒంటర్లము అన్న స్పర్శను ఎరిగిన వారమై మనం దేవునికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటాడట. ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు. ఈ స్పృహ ఎంతమందికి అయితే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు. దేవునితోనే నడుస్తున్నారు, దేవునితోనే బతుకుతున్నారు. ఆ స్థితిలో ఉంటేనేనట దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించేది. నాకేం తెలుసు? యెషయా గ్రంథం 51:2 చెప్పాడు. చూడు, యెషయా గ్రంథం 51:1 నుంచి చదువు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? యెషయా గ్రంథము 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారులారా, మరి అది కదా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగినట్లు చేసి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అర్థం ఏమొచ్చిందంటే, అబ్రహాముకు పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, ఒకడిని అనేక మంది అయ్యేటట్టు చేశాను అన్నాడు. ఇక్కడ 2 విధములైన ఒంటరితనాలని మనం గుర్తించాలి. పిల్లలు లేకుండా ఉన్న ఒంటరితనం ఒకటి ఉంది. దాంతోపాటు వాస్తవాలను ఎరిగి తన్ను తాను ఒంటరిగా చేసుకొని దేవునికి కనెక్ట్ చేసుకున్న అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక ఒంటరితనం కూడా అక్కడ ప్రస్ఫుటంగా బయటపడుతుంది.